బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాలల ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. స్థానిక పోలీసులు దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఉమ్మడి మండలాల అధ్యక్షులు మిర్జాపూర్ సాయిలు, సుంకిని మాజీ ఎంపీటీసీ సాయిలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు పూర్తి మద్దతు తెలిపిన విషయం మర్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా కృషి చేస్తామని, దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ జరగలేదని, మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని మాదిగలకు పిలుపునిచ్చిన వ్యక్తి అని, బీజేపీ పార్టీ మాదిగల ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ అని మాదిగల ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, మోడీ, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలపై నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిలు, పాల గంగారం, జంగం సాయిలు, మాలలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ యొక్క బిల్లును క్యాబినెట్లో ఆమోదించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ జరిగి తీరాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన రహితంగా మాట్లాడకూడదు. ఏ వర్గీకరణ జరగాలంటే ఫస్ట్ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి. పార్లమెంట్ లేనిదే రాష్ట్రం ఉండదు. అదేవిధంగా మరి కేంద్రంలో చూసినట్లయితే బీజేపీ గవర్నమెంటు పరిపాలనలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ వర్గీకరణ అనేటువంటిది తెలంగాణలోనే ఎందుకు పెట్టవలసి వస్తుందనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, ఎంఆర్పిఎస్ సోదరులు కానీ, మాల సోదరులు కానీ ఐకమత్యంగా ఉంటే రాబోయే తరుణంలో ఈ రెడ్డి కులాల వారికి చెందినటువంటి వారు కానీ, ఉన్నత వర్గానికి చెందినటువంటి కానీ రాజకీయ పప్పులు ఉడకవు. వీళ్ళు రెండు కులాలు ఒకటి అయితే రాజ్యాధికారం ఏలేటటువంటి పరిస్థితి మనకు వస్తుంది. వాళ్ళు రాజ్యాధికారం ఏలితే మనం వారి కాళ్ళ దగ్గరికి పోవచ్చినటువంటి పరిస్థితి వస్తుంది అనే ఆలోచనతోని మా ఇద్దరికి అన్నదమ్ములుగా ఉన్నటువంటి వారిని విభజించి పాలించడం అనేటువంటిది పరిస్థితి మీరు తీసుకువచ్చిండ్రు. విభజించి పాలించే పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన ఎంఆర్పిఎస్ సోదరులు అసెంబ్లీ సాక్షిగా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం మన రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చి పాస్ చేసిన దానికి నిరసనగా మా మాల మహానాడు కోటగిరి మరియు పుతంగల్ సోదరులందరం ఈ కోటగిరి మండల అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా మరియు నిరసన మరియు సీఎం గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మా మాలలు ఒకప్పుడు కాదు, కాంగ్రెస్ పుట్టిన నుంచి దళితులందరూ, అందులో మాలలు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఎలక్షన్లో కాంగ్రెస్ని గెలిపించడానికి మా మాలలందరూ చెమటతో కష్టపడ్డాము. కానీ ఒక మనువాద మందకృష్ణ మాదిగ అనే ఆయన మాటలకు లొంగి ఆయనను చూసి భయపడి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రాలు చేయలేని విధంగా ముందుగానే వర్గీకరణ చేసిన మన సీఎం గారు మా మాలల ద్రోహి. ఈ ద్రోహానికి మాలలందరూ ఎప్పుడు మరవం. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము. ఎందుకంటే మాలలంటే వాళ్ళు మహనీయులు లాంటి వారు. వాళ్ళు ఎవరికి చెడు చేయరు. వారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.